మనం ఎప్పుడైనా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టిన ప్రసాదం తినగానే అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది కదా, ఇంకాస్త తింటే బాగుండని అనిపిస్తుంది కదా, కానీ మళ్ళీ మళ్ళీ అడగలేం కదండి. అలాంటప్పుడు అది ఎలా తయారు చేస్తారో తెలిస్తే మనం కూడా మన ఇంట్లో అప్పుడప్పుడు తయారు చేసుకోవచ్చు. అలాంటి ప్రయత్నంలోనే నేను ఈరోజు గుళ్ళో పెట్టే చక్కెర పొంగల్ ప్రసాదాన్ని చేసి చూపించబోతున్నానండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. ఈరోజు నేను గుళ్ళో పెట్టే తీయని చక్కెర పొంగల్ ప్రసాదాన్ని చేసి చూపించబోతున్నానండి. ఇది మామూలుగా మనం ఏదైనా పండుగల టైంలో కానీ, లేదంటే ఏదైనా మన ఇంట్లో విశేషాల టైంలో కానీ, మామూలుగా ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించిన ఈ చక్కెర పొంగల్ని చేసుకోవచ్చండి. ఇది తినటానికి చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. ఇక ఈ చక్కెర పొంగల్ ప్రసాదాన్ని చేయడం మొదలు పెడదామా? ముందుగా నేను ఈ కప్పుతో 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. అయితే ముందుగా నేను వీటిని ఓసారి దోరగా వేయించుకుంటున్నా, లేదంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఈ 1/2 కప్పు పెసరపప్పును వేసుకొని ఇలా గరిటెతో తిప్పుకుంటూ మాడకుండా దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ప్రసాదానికి ఇంకాస్త కమ్మని రుచి వస్తుంది. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని దించేసుకుంటున్నా. ఇప్పుడు ఈ రైస్లోకి ఈ పెసరపప్పును వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడుక్కున్న బియ్యానికి మనం ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ రైస్ అయ్యేలోపు ఈ చక్కెర పొంగల్కి కావలసిన బెల్లాన్ని తురుముకుంటున్నా. ఈ తురుముకున్న బెల్లాన్ని అదే కప్పుతో 1.5 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే మరి కొంచెం కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 కప్పు చక్కెర కూడా వేసుకుంటున్నాం. ఈ బెల్లాన్ని కరిగించడం కోసం అదే కప్పుతో 1 కప్పు నీళ్లు కూడా పోసుకొని దీన్ని మరో స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా గరిటెతో తిప్పుకుంటూ బెల్లం కరిగి ఇలా కాస్త నురుగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది పాకం రానవసరం లేదు. ఇలా బెల్లమంతా కరిగితే చాలు. ఇప్పుడు ఇది బెల్లమంతా కరిగింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నా. ఈలోపు రైస్ కూడా రెడీ అయింది. 3 విజిల్స్ వచ్చినాయి. ఈ స్టవ్ కూడా కట్టేసుకుంటున్నా. ఆవిరంతా పోయాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తున్నా. అన్నం చాలా మంచిగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ రైస్ని గరిటెతో కాస్త ఇలా మెదుపుకోవాలి. ఎక్కువ మెత్తగా కూడా మెదుపుకోవద్దు, మళ్ళీ మరీ మెత్తగా అయిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందే ఉడికించుకున్న ఈ బెల్లం సిరప్ని ఇలా వడగట్టి పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏదైనా నలకలున్నా పోతాయి. ఈ బెల్లం సిరప్ని రైస్లోకి చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం సిరపు అన్నానికి బాగా పట్టేలాగా ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా బెల్లం సిరపు అన్నంతో బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి,
అలాగే అర స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. రైస్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త వేడెక్కినాక ముందే కట్ చేసి పెట్టుకున్న పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు లేదంటే ఎండు కొబ్బరైనా వాడుకోవచ్చు, 10-15 జీడిపప్పు ముక్కలు, అలాగే 10-12 బాదం పప్పు ముక్కలు వేసుకొని ఇవి కాస్త దోరగా వేగినాక ఒక 10-15 కిస్మిస్లు కూడా వేసుకోవాలి. ఈ కిస్మిసీలు అనేటివి త్వరగా వేగుతాయి కాబట్టి చివర్లో వేసుకోవాలి. ఇవన్నీ ఇలా దోరగా వేగాక స్టవ్ ఆపేసుకొని వీటిని ఈ చక్కెర పొంగల్లోకి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా ఓసారి కలుపుకున్నాక చివర్లో ఒక చిన్న పచ్చకర్పూరం ముక్కని ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి. ఇది వేయడం వల్ల అచ్చం గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. అంతే, గుళ్ళో పెట్టే ప్రసాదం లాంటి చక్కెర పొంగలి రెడీ. ఇలా చాలా ఈజీగా గుళ్ళో పెట్టే చక్కెర పొంగల్ని నేను చెప్పిన కొలతలతో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది చాలా కమ్మగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చక్కెర పొంగల్ని నేను చెప్పిన కొలతలతో చేసుకొని తిని ఎలా వచ్చిందో మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.